ఇక వివరాలకు వెళ్తే ఆయన పేరు మంగినపల్లి యాదగిరి. చదువుకున్నది 10వ తరగతి. నిరుపేద కుటుంబంలో జన్మించి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడి వీరి కుటుంబం ఆర్థిక పరంగా వెనుకబడి ఉంది. ఎలాగైనా సరే మరో 2 తమ్ముళ్లను మంచి చదువు చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలని కోరికతో గ్రామంలో బతుకుతెరువు కష్టమని హైదరాబాద్కు వచ్చి చెత్తగాయితాలను ఏరుకుంటూ జీవనం సాగించాడు. చెత్తగాయితాలను ఏరుకోవడం ప్రారంభించాడు. అక్కడ నుంచి ఆయన తలరాతే మారింది. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఆయన మాటలను వినండి. మాది మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామం. తల్లిదండ్రులు మంగినపల్లి పోచమ్మ పోచయ్య. నలుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడని. ఆస్తులేం లేకున్నా మా నాన్న అందరినీ చదివించాడు. ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏదైనా పండుగ అయితే హైదరాబాద్ నుంచి వేస్ట్ పేపర్ వ్యాపారులు వచ్చేవారు. డబ్బులు బాగా ఖర్చు పెట్టేవారు. భారీగా విరాళాలు ఇచ్చేవారు. వాళ్ళను చూసి నేను కూడా హైదరాబాద్ వెళ్ళి చెత్త వ్యాపారంలోకి దిగాలనుకున్నా. నాన్న వద్దని చెప్పినా వినకుండా 1996లో హైదరాబాద్ వచ్చేశా. చెత్త కాగితాలు, పుస్తకాలు సేకరించడం ప్రారంభించా. మొదట్లో నెత్తిని గంప పెట్టుకుని కాలినడకనే తిరిగేవాడిని. విజయనగర్, నల్లకుంట, శంకరమఠం ప్రాంతాల్లో వ్యాపారం చేశా. రూపాయి కూడబెట్టి ఏడాది తర్వాత ఒక పాత సైకిల్ కొనుక్కున్నా. సొంత వ్యాపారం నన్ను విడిచి ఉండలేక అమ్మా, నాన్న, తమ్ముళ్ళు అందరూ హైదరాబాద్ వచ్చేశారు. చిన్న డబ్బా పెట్టుకోవడానికి నాన్నను 5,000 అడిగా. ఆయన ఇవ్వలేదు. కోపంతో ఇంట్లోంచి వచ్చేశా. చిక్కడపల్లిలోని అంబేద్కర్ స్కూల్లో 3 రోజులు ఇసుకలోనే పడుకున్నా. నా బాధ చూసి నాన్నకు అమ్మ సర్ది చెప్పింది. ఏదోలా 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ మొత్తంతో నారాయణగూడలో చిన్న డబ్బా ఏర్పాటు చేసుకున్నా. వీధి వీధి తిరుగుతూ చిత్తకాగితాలు, పుస్తకాలు సేకరించే వారి నుండి సరుకు కొనడం ప్రారంభించా. ఆ తర్వాత ఇంకో తమ్ముడితోనూ షాపు పెట్టించా. కొన్ని రోజులకు నాన్న కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. అంతా బాగుందా అనుకునే సమయానికి మాకు మెటీరియల్ అమ్మే వాళ్ళంతా షాపులు పెట్టుకున్నారు. ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పుడే మరో ఆలోచన వచ్చింది. ఓ గోడౌన్ అద్దెకి తీసుకొని షాపులు పెట్టిన వారి దగ్గర నుంచే సరుకు కొనడం మొదలుపెట్టా. క్యాష్ అండ్ క్యారీ. ఈ వ్యాపారంలో అప్పటికి ఎంతోమంది ఉన్నారు. అయినా నేను మాత్రం సరుకు ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పా. అప్పటి వరకు అలా ఇచ్చిన వ్యాపారం లేరు. దీంతో బిజినెస్ పెరిగింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈరోజు నాకు అంబర్పేటలో 3 పెద్ద గోడౌన్లు ఉన్నాయి. వాటి నుంచి దేశంలోని అన్ని పేపర్ మిల్లులకు సరుకు వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మెటీరియల్ నా దగ్గరికి వస్తుంది. నా దగ్గర 80 మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు 5 కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నా. 7 వాహనాలు ఉన్నాయి. 1 కోటి విలువ చేసే మిషనరీ ఉన్నాయి. తమ్ముళ్లను బాగా చదివించా. ఒక తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి, మరో తమ్ముడు వ్యాపారం నాకు తోడుగా ఉంటున్నాడు. నాకు 2 పిల్లలు. అంతా సంతోషంగా కలిసిమెలిసి ఉంటాం. ఒకప్పుడు హైదరాబాద్ వెళ్తానంటే వద్దన్న నాన్నే ఈరోజు నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది బిడ్డ అంటున్నారు. చిత్తుగాయితాలు, పాత పుస్తకాలు కొనే దగ్గర నుంచి ఇంత పెద్ద వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉంది. అంబర్పేట అలీ కేఫ్ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా నా అడ్రస్ చెప్తారు. ఈ గుర్తింపు నా కష్టానికి ఫలితం. సామాజిక సేవలోనూ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలనుకున్నా. మా ఊరి పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేశా. బాగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహాలు అందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మొత్తం మండలానికి విస్తరించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నా. మా ఊరి శివాలయానికి నా వంతుగా 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చా. ఆ పనులన్నీ దగ్గరుండి నేనే చేయిస్తున్నా అని యాదగిరి గారు తన సక్సెస్ స్టోరీ తెలిపారు. యాదగిరి గారి ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బై ఫ్రెండ్స్.